హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గాయ్స్, ఇవాల్టి వీడియోలో భారతీయ సమాజం నుంచి షెడ్యూల్డ్ కులాల సంక్షేమం లేదా ఎస్సీ వెల్ఫేర్ అనేటువంటి అంశం మీద వీడియో చేయడం అనేది జరిగిందండి. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ టాపిక్ మీద ఒక పూర్తి అవగాహన రావటం అనేది జరుగుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. మొదటి ప్రశ్న. ఎస్సీ కమిషన్‌కు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ, ఎస్సీ కమిషన్‌లో ఒక చైర్మన్ మరియు ఒక వైస్ చైర్మన్ ఉంటారు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. ఇది సరైనదండి. ఈ యొక్క ఎస్సీ కమిషన్‌లో మనకు ఒక చైర్మను, అలాగే ఒక వైస్ చైర్మన్ ఉండటం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ బి, ఎస్సీ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు ఉంటారు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో మనకు ఇది కూడా సరైనదండి. ఈ ఎస్సీ కమిషన్‌లో ఒక చైర్మన్ మరియు ఒక వైస్ చైర్మన్‌తో పాటుగా ముగ్గురు సభ్యులు కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. సో మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది సరైన సమాధానమండి. సో గైస్, ఈ చాప్టర్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా మనకు పాలిటీకి రిలేటెడ్‌గా ఉండటం అనేది జరుగుతుందండి. సో ఎవరైతే పాలిటీని బాగా చదివిన వారు ఉంటారో వారికి ఈ చాప్టర్ కాస్త ఈజీ అవ్వటం అనేది జరుగుతుందండి. సో ఈ ప్రశ్నలకు మీకు ఏమైనా సమాధానం తెలిస్తే క్రింద కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయడానికైతే ప్రయత్నించండి. సో ఇక నెక్స్ట్ క్వెషన్ అండి. ఎస్సీ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తారు అనేటువంటిది ప్రశ్న అండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, రాష్ట్రపతి గారికండి. సో ఈ కమిటీ తయారు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో దీనిని రాష్ట్రపతి గారికి సమర్పించడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఆ రాష్ట్రపతి గారు దానిని పార్లమెంట్‌కు పంపించడం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో అలా పార్లమెంట్‌లో ఈ నివేదికలను పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ దీనిని మళ్ళీ పునఃపరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ప్రశ్న. ఎస్సీ కమిషన్ విధులు ఏమిటి అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ, 1976 పౌర హక్కుల చట్టం అమలు తీరును పరిశీలిస్తుంది అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగిందండి. సో మనకు ఇది సరైనదండి. ఎందుకంటే ఈ ఎస్సీ కమిషన్ యొక్క ప్రధాన విధి ఏమిటి అంటే 1976 పౌర హక్కుల చట్టం ఏదైతే ఉందో దీని యొక్క అమలు తీరును ఇది పరిశీలించడం అనేటువంటిదైతే జరుగుతుందండి. ఇక్కడ 1976 పౌర హక్కుల చట్టం అంటే ఏమీ లేదండి. ఇది అంటరానితనానికి సంబంధించినటువంటి శిక్షల గురించి చెప్పటం అనేది జరుగుతుందండి. అలాగే ఆప్షన్ బి, 1989 ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధ చట్టం అమలు తీరుపైన విచారణ చేస్తుంది అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగింది. సో మనకు ఇది కూడా సరైనదండి. ఎందుకంటే ఈ ఎస్సీ కమిషన్ యొక్క రెండవ విధి ఏమిటి అంటే 1989 ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధ చట్టం ఏదైతే ఉందో దాని యొక్క పనితీరు పైన ఇది విచారణ చేయటం అనేటువంటిదైతే జరుగుతుందండి. సో మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం అండి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌నైతే ఇవ్వండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్‌ని మీకు అందివ్వటానికి మాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉండటం అయితే జరుగుతుందండి. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్వెషన్. భారత రాష్ట్రపతి ఎస్సీ స్థితిగతులపై అధ్యయనం చేసి వారి సంక్షేమానికై చర్యలు సూచించాల్సిందిగా కోరుతూ ప్రత్యేక కమిషన్‌ను ఏ అధికరణ ప్రకారం ఏర్పాటు చేయవచ్చు అనేటువంటిది ప్రశ్న అండి. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడనేటువంటిది ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆర్టికల్ 338 అండి. సో భారత రాష్ట్రపతి గారికి ఎస్సీల యొక్క స్థితిగతులపై అధ్యయనం చేయడానికి, అలాగే వారి యొక్క సంక్షేమం కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసేటువంటి అధికారం రాష్ట్రపతి గారికైతే ఉంటుందండి. సో అలా ఆ రాష్ట్రపతి గారు అధికరణ 338 ప్రకారం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. తరువాతి ప్రశ్న. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి నిర్వచనాలను, వారికి కల్పించిన నియమ నిబంధనలు, రక్షణలు, వాటి అమలుకు సంబంధించిన అంశాల గురించి తెలిపేటువంటి అధికరణ ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 366. సో మనకు ఈ ఆర్టికల్ 366 అనేటువంటిది ఏమిటి అంటే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి ఏవైతే నిర్వచనాలు, అలాగే వారికి కల్పించేటువంటి నియమ నిబంధనలు, వారి యొక్క రక్షణల గురించి, అలాగే సో వీటన్నిటిని యొక్క అమలుకు సంబంధించినటువంటి అంశాల గురించి అందులో పొందుపరచడం అనేటువంటిదైతే జరిగిందండి. తరువాతి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరి అయినది ఏది అనేటువంటిది ప్రశ్న అండి. సో మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ, లోక్‌సభలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు 84 అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో మనకు ఇది సరైనదండి.
ఎందుకంటే 2008 డీలిమిటేషన్ కమిషన్ జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం మనకు ఎస్సీలకు 84 లోక్‌సభ సీట్లను కేటాయించడం అనేటువంటిదైతే జరిగిందండి. అలాగే ఆప్షన్ బి లోక్‌సభలో ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లు 47 అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగిందండి. సో, మనకు ఇది కూడా సరైనదే. ఈ 2008 డీలిమిటేషన్ కమిషన్ ప్రకారం మనకు ఎస్టీలకు సంబంధించి దాదాపుగా ఒక 47 సీట్లను లోక్‌సభలో రిజర్వ్ చేయటం అనేటువంటిది జరిగిందండి. సో, ఓవరాల్‌గా జనరల్ వాళ్ళకి చూసుకుంటే దాదాపుగా 412 లోక్‌సభ సీట్లను కేటాయించడం అనేటువంటిది జరిగింది. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవే అనేటువంటిది ఆన్సర్ అండి. తరువాతి ప్రశ్న లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ల గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో గైస్ ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క సమాధానాన్ని మెన్షన్ చేయండి. తరువాతి ప్రశ్న శాసనసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్ గురించి తెలియజేసేటువంటి అధికరణ ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్టికల్ 332. సో ఈ అధికరణ 332 ప్రకారం మనకు శాసనసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ల గురించి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుందండి. తరువాతి ప్రశ్న అధికరణ 339 దేనికి సంబంధించినది అనేటువంటిది ప్రశ్నండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కేంద్రం రాష్ట్రాలను ఆదేశించటం. అలాగే ఆప్షన్ బి ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి అనేటువంటిది. సో, మనకు ఈ 2 అంశాలు ఇవ్వటం అనేది జరిగిందండి. సో, మనకు ఈ ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే అండి. సో, ఇక్కడ ఆప్షన్ 4 ఏ మరియు బి అనేటువంటిది సరైనది. అంటే ఎస్సీ, ఎస్టీల యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యల గురించి కేంద్రం రాష్ట్రాలను ఆదేశించడం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే ఈ ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి ఒక నిబంధనను మనకు ఆర్టికల్ 339 ద్వారా రాజ్యాంగం కల్పించడం అనేటువంటిదైతే జరిగిందండి. తరువాతి ప్రశ్న రాష్ట్రపతి 341 అధికరణ ప్రకారం రాష్ట్రాలలోని ఎవరిని సంప్రదించిన తరువాతే షెడ్యూల్డ్ కులాల నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు. సో, ఆన్సర్ ఆప్షన్ 2 గవర్నర్ గారండి. సో, మనకు రాష్ట్రపతి గారు ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రాలలో ఉన్నటువంటి గవర్నర్‌లను సంప్రదించిన తర్వాతే షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఒక నిర్వచనాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం అనేటువంటిదైతే జరుగుతుందండి. తరువాతి ప్రశ్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికై కేంద్ర ప్రభుత్వం ఏ అధికరణ ప్రకారం తన సంఘటిత నిధి నుండి నిధులను విడుదల చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 275/1 ప్రకారం. సో, ఈ ఎస్సీ, ఎస్టీల యొక్క సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 275/1 ప్రకారం సంఘటిత నిధి నుండి నిధులను విడుదల చేయటం అనేటువంటిదైతే జరుగుతుందండి. తరువాతి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అనేటువంటిది ప్రశ్న అండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ భోలానాథ్ పాశ్వాన్ శాస్త్రి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒక జాతీయ కమిషన్ ఏర్పడింది అనేటువంటిది ఇవ్వటం అయితే జరిగిందండి. సో, మనకు ఇది సరైనదండి. ఎందుకంటే 1978లో భోలానాథ్ పాశ్వాన్ శాస్త్రి గారి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒక ఉమ్మడి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆప్షన్ బి 1978లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వ కాలంలో ఈ కమిషన్ ఏర్పడింది అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, మనకు ఇది కూడా సరైనదండి. ఈ 1978లో మొరార్జీ దేశాయ్ గారు ప్రభుత్వ కాలంలో దీనిని ఏర్పాటు చేయటం అనేటువంటిదైతే జరిగిందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానమండి. తరువాతి ప్రశ్న నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించిన ప్రభుత్వం ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఆన్సర్ వీపీ సింగ్ గారి ప్రభుత్వం. సో, ఈ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సంబంధించి రాజ్యాంగబద్ధతను ఏ రాజ్యాంగ సవరణ క్రింద కల్పించడం జరిగింది అంటే 65వ రాజ్యాంగ సవరణ క్రింద దీనికి రాజ్యాంగబద్ధతను కల్పించడం అనేటువంటిది జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1992 మార్చి 12న దీనికి రాజ్యాంగబద్ధతను కల్పించడం అనేటువంటిది జరిగిందండి. తరువాతి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ హనుమంతప్ప అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, మనకు ఇది సరైనదండి. ఈ హనుమంతప్ప అనేటువంటి వారు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు రెండవ చైర్మన్‌గా వ్యవహరించడం అనేటువంటిది జరిగిందండి.
సో, ఈయన 1995లో ఈయన యొక్క బాధ్యతలను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. అలాగే ఆప్షన్ బి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు మూడవ చైర్మన్ దిలీప్ సింగ్ బూరియా అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, మనకు ఇది కూడా సరైనదే. ఈ దిలీప్ సింగ్ బూరియా అనేటువంటి వారు 1998లో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు మూడవ చైర్మన్‌గా వ్యవహరించడం అనేటువంటిది జరిగింది. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ ఏ మరియు బి 2 కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ 4 అనేటువంటిది సరైన సమాధానమండి. తరువాతి ప్రశ్న జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సంబంధించి సరైనది ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ ఈ కమిషన్‌ను రాష్ట్రపతి నియమిస్తారు అనేటువంటిది ఇవ్వటమైతే జరిగిందండి. సో, మనకు ఇది సరైనదండి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీల కోసం రాష్ట్రపతి గారు ఆర్టికల్ 338 ప్రకారం ఒక జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఆప్షన్ బి ఈ కమిషన్ పదవీ కాలం 5 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఈ కమిషన్ యొక్క పదవీ కాలం కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో కేవలం ఏ మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైన సమాధానమండి. తరువాతి ప్రశ్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు సంబంధించి సరికానిది ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ రాష్ట్రపతి కమిషన్ సభ్యుల పదవీ కాలాన్ని తగ్గించవచ్చు అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, ఇది సరైనదండి. రాష్ట్రపతి గారికి కమిషన్ యొక్క సభ్యుల పదవీ కాలాన్ని తగ్గించటం లేదా వారిని పదవి నుంచి పూర్తిగా తొలగించేటువంటి అధికారం మనకు రాజ్యాంగం రాష్ట్రపతి గారికి కల్పించడం అనేటువంటిది జరిగిందండి. అలాగే ఆప్షన్ బి కమిషన్ సభ్యులు రాజీనామాను ప్రధానికి ఇవ్వాలి అనేటువంటిది ఇవ్వటం జరిగిందండి. సో, ఇది రాంగ్ అండి. ఎందుకంటే కమిషన్ సభ్యులంతా కూడా వారి యొక్క రాజీనామా పత్రాన్ని కేవలం రాష్ట్రపతి గారికే ఇవ్వాలి తప్ప ప్రధానమంత్రికి కాదు. సో, మనకు ప్రశ్నలో సరికానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేటువంటిది సరైన సమాధానమండి. తరువాతి ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్నండి. సో, మనం ఒకసారి ఆప్షన్స్‌ని పరిశీలిస్తే ఆప్షన్ ఏ ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు కేంద్ర క్యాబినెట్ హోదా ఉంటుంది. అలాగే ఆప్షన్ బి ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్‌కు సహాయ మంత్రి హోదా ఉంటుంది అనేటువంటిది ఇవ్వటమైతే జరిగిందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవేనండి. ఎందుకంటే ఎవరైతే ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారో వారికి కేంద్ర స్థాయిలో అంటే కేంద్ర మంత్రివర్గ స్థాయి లేదా కేంద్ర క్యాబినెట్ హోదా అనేటువంటిది ఉండటం అయితే జరుగుతుందండి. అలాగే వైస్ చైర్మన్‌గా ఉన్నటువంటి వ్యక్తికి సహాయ మంత్రి హోదా అయినా లేదా రాష్ట్ర స్థాయి మంత్రివర్గ హోదా అయినా ఉండటం అయితే జరుగుతుందండి. సో, మనకు ఇచ్చినటువంటి వాటిలో 2 అంశాలు కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది సరైన సమాధానం. తర్వాతి ప్రశ్న ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టంలో కేసులు నమోదు చేయనప్పుడు కనీసం ఏ స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసులను నమోదు చేయాల్సి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 డీఎస్పీ స్థాయి అధికారి. సో, ఈ ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టంలో భాగంగా ఎప్పుడైతే పోలీసు వారు కేసులు నమోదు చేయనప్పుడు సో, అటువంటి సిట్యుయేషన్స్‌లోన డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టిన తర్వాతనే కేసులను నమోదు చేయవలసి ఉండటమైతే ఉంటుందండి. తరువాతి ప్రశ్న ఎస్సీ, ఎస్టీ ఆకృత్యాల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 4 1989లో. ఈ చట్టాన్ని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం లేదా ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అని కూడా అంటారండి. సో, ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1990 జనవరి 30వ తేదీన ఇది అమల్లోకి రావటం అయితే జరిగింది. అలాగే ఈ చట్టం యొక్క ముఖ్య నిబంధనలను సెక్షన్ 23/1 ప్రకారం 1955లో ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే అప్పుడు అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు భారత ప్రధానిగా మనకు వీపీ సింగ్ గారు కొనసాగటం అయితే జరిగిందండి. తరువాతి ప్రశ్న ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను వేరుపరిచారు అనేటువంటిది ప్రశ్నండి. సో, ఆన్సర్ ఆప్షన్ 1 89వ రాజ్యాంగ సవరణ. సో, 2003లో జరిగినటువంటి 89వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఎస్టీ మరియు ఎస్సీల కోసం 2 వేరు వేరు జాతీయ కమిషన్‌లను 2004 నుంచి ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగిందండి. సో, ఈ 2 సంస్థలు కూడా పనిచేసేటువంటి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఎస్సీ మరియు ఎస్టీల యొక్క రక్షణ కోసం, అలాగే వారి యొక్క సంక్షేమం మరియు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ 2 సంస్థలు పనిచేయటం అనేటువంటిది జరుగుతుందండి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో వీడియోస్‌ని మీకు అందివ్వటానికి మాకు కొంచెం సపోర్ట్‌గా ఉండడం అయితే జరుగుతుందండి.
అలాగే మన ఛానెల్‌ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.